హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎట్లున్నారు అందరూ? ఈ వీడియో ఏంటంటే మేము నిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినాం అనమాట. హస్బెండ్స్ అండ్ పిల్లలు లేకుండా మేమే ఓన్లీ అమ్మాయిలం వెళ్ళినాము. ఇది యాక్చువల్గా ఇన్స్టా రీల్స్లో చూసి బాగుంది అని చెప్తే సర్లే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళినాము. అది ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే అత్తాపూర్ రోడ్లో పిల్లర్ నెంబర్ 102 నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఉంటుంది. మేమైతే నైట్ డిన్నర్ చేసేసి 9:30, 10కి అట్లా స్టార్ట్ అయిపోయినాం అక్కడికి. మాకైతే అది ఎట్లుంటుంది ఏంది అని అసలు కొంచెం కూడా ఐడియా లేదు. ఎవరు వెళ్ళిన వాళ్ళు కూడా లేరు, ఎవరికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇన్స్టా రీల్స్లో చూసి బాగుంది అని చెప్తే పోయినాం తప్ప అంటే ఏం తెలియదు దాని గురించి. సర్లే డేర్ చేద్దాము, వెళ్ళి బిస్కెట్ అయితే అయింది, సక్సెస్ అయితే అయిందని చెప్పి పోయినాం ఆడికి. పోయిన తర్వాత మాత్రం హ్యాపీనా అంటే పర్లేదు, అంటే వర్తే అనిపించింది. సూపర్గా అంత అట్లా మరీ 100 రూపీస్ 200 రూపీస్ అని రీల్స్లో చెప్పినట్టు లేవు, కానీ కొంచెం ఒక 300-400 అట్లా పెడితే దొరికే ఉన్నాయి అన్నమాట. అంటే చాలా ఐటమ్స్ అంటూ కూడా చాలా కేటగిరీస్ అట్లా కూడా ఏం లేవు. జస్ట్ అమ్మాయిల డ్రెస్సెస్, ఇంకా శారీస్, ఈ హెయిర్ పిన్స్, అంటే ఈ ఫ్యాషన్ స్టఫ్ ఇవి తప్ప పెద్దగా బెడ్షీట్స్, ఇంకా ఈ డోర్ మ్యాట్స్ అవి ఇవి అంతే ఉన్నాయి. ఒకటో రెండో క్రాకరీ స్టాల్స్ ఉన్నాయి, పెద్దగా ఏం లేవు. బట్ స్టిల్ అండర్ ఎస్టిమేషన్ అయితే కాదు, అట్లానే ఫుల్ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళొద్దు. అంతే, పర్లేదు వెళ్ళొచ్చు, చిన్న చిన్నవి ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే బార్గెనింగ్. వాళ్ళు 10 రూపాయలు దానికి 100 రూపాయలు చెప్పి అమ్ముతున్నారు. మనం కొంచెం తెలిసిన వాళ్ళు అయితే దానికి ఎంత ఉంటుంది అన్న ఐడియా ఉంటే మనం బార్గెన్ చేసి తీసుకోవడం తప్ప, తెలియని వాళ్ళు అయితే పక్కా లాస్ అవుతారు. అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట. అంటే మేబీ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అంతే బార్గెన్ చేస్తారేమో, అందుకే ఎక్కువ చెప్తారేమో, నాకైతే తెలియదు. కానీ చాలా ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువనే చెప్పారు. కొన్ని షాప్స్లో మాత్రం ఫిక్స్డ్ రేట్ అట్లా ఉండే అనమాట. నేనైతే ఏది చూస్తే అది ఆవేశపడి కొనేయకుండా అవసరం ఉంటేనే, అది వర్త్ అనిపిస్తేనే కొందాము అని ముందే డిసైడ్ అయిపోయి వెళ్ళిన. కొంచెం బెడ్షీట్స్ అట్లా మంచిగా అనిపించినాయి, ఒక 2 పేర్స్ అట్లా తీసుకున్నా. ఇంకా ఏవో చిన్నవన్నీ తీసుకుంటా. మీకు ఇంతకీ నేను ఏం తీసుకున్నాను అంటే ఏమేమి షాపింగ్ చేసిన అనేది నా ఎగ్జిబిషన్ షాపింగ్ కావాలి, ఆ వీడియో కూడా నేను చేయాలి అని అనుకుంటా. కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ కొంతవరకు కొన్ని షాపింగ్ క్రాకరీ, మా ఇంట్లోకి కొన్ని క్రాకరీ ఐటమ్స్ అట్లా తీసుకున్నా. ఈ సేమ్ ఐటమ్స్ చార్మినార్ దగ్గర చూసినా, కానీ అక్కడ తీసుకుందాం అనుకుంటే కుదరలేదు. ప్రైస్ కనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని బట్టి బార్గెన్ చేస్తుండే, కానీ అక్కడ కనుక్కోలేదు, ఏం చేయలేకపోయినా. ఇంకా నా లైఫ్లో అసలు ఇంత బార్గెనింగ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు చేయలేదు, నిన్న మాత్రం మస్తు చేసిన. ఏం చేయాలరా? ఫుల్ బ్లాగ్ చేయాలరా? ఫస్ట్ రౌండ్ ఆఫ్ షాపింగ్ అయిపోయి కార్లో లగేజ్ పెట్టడానికి వచ్చి సెకండ్ రౌండ్ షూరు చేద్దాం. బరువు ఉన్నాయి చాలా. సో చూసిరు కదా, ఫస్ట్ రౌండ్ ఆఫ్ షాపింగ్ అయిపోయింది. చాలా బరువు అవుతున్నాయని చెప్పి అందరం కవర్లు కార్లో పెడదామని చెప్పి వచ్చి పెట్టేసి మళ్ళీ వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేసినాము. ఒక్కసారికే కార్ డిక్కీ నిండిపోయింది. మగాల్ని తీసుకొని రాకూడదా? పిల్లలు మరి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, మేము తిరగాలి. ఇది ఇట్లానే పెడతా. వన్ అవర్ అవుతుంది వచ్చి అని చెప్పి లగేజెస్ పెట్టి వచ్చిన తర్వాత ఊరికి అట్లా చల్లగా ఏమన్నా తాగుదాము అని చెప్పి మాక్టైల్ సెక్షన్ ఏదో స్టాల్ ఉంటే వెళ్ళినాము. ఒక్కొక్కరు ఒక్కో ఫ్లేవర్ అట్లా ఆర్డర్ చేసిర్రు. భయ్యా హాయ్ बोलो ना, आपका नाम क्या है? और एक बार, what's your name? मोहम्मद अरशद मोहिउद्दीन. Nice name. ఆయన పేరైతే నాకు అస్సలు నోరు తిరగలే, కానీ మస్తు చాలా ఫ్రెండ్లీ ఉండే అనమాట. మేమైతే ఫుల్ ముచ్చటెట్టి మస్తు ఆడుకున్నాము. ఇంకా ఆయన అన్నీ కలుపుతుంటే అది ఇది మాట్లాడుకుంటా లాస్ట్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. సో అందరం ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ అట్లా తీసుకున్నాము. లెమన్, ఆరెంజ్, బ్లూబెర్రీ అట్లా అన్నీ.
అప్పటికి 1 అవర్ అయింది కదా, అసలు అంటే మేము ఏం తాగని కూడా తాగలేదు, మంచినీళ్ళు కూడా అని చెప్పి ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తాగినాము. అసలు ఇది తాగితే తప్ప మాకు ఎనర్జీ రాలేదనుకోండి. నిజంగా షాపింగ్ చేసే ఇంట్రెస్ట్లో మాకు తెలియలేదు, కానీ తర్వాత అర్థమైంది చల్లగా పడితే తప్ప మాకు ఎనర్జీ రాలేదు. మేము తాగకూడదంటే అక్కడే వచ్చాను. మాకు దాహం వేస్తుంది. సబ్స్క్రైబర్స్ తాగండి రా, తాగండి తాగండి తాగండి. నా వ్లాగ్లో నాకంటే ఎక్కువ మీరే కనిపిస్తారు ఇవాళ. సో చూసిరు కదా, మంచిగా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ముచ్చట్లు పెట్టుకుంటా చల్లగా కడుపులో జ్యూస్ పడేసిన తర్వాత మెల్లిగా మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ షాపింగ్ అట్లా స్టార్ట్ చేసినాం అనమాట. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మేము 5 సేమ్ శారీస్ తీసుకున్నాం డిఫరెంట్ కలర్స్లో. ఆ 5 సెలెక్ట్ చేయడానికి మేము ఆ షాప్ ఓనర్కి చూపించిన చుక్కలు అంతా ఇంత కాదు, చాలా శారీస్ ఓపెన్ చేయించినాం, తీపిచ్చినాం ఆయనతోటి. ఇంకా ఆయన ఆల్రెడీ చేతులు ఎత్తేస్తే నేనే లోపలికి వెళ్ళి అన్నీ తీసి చూపిస్తున్నా వీళ్ళకి. दीदी दीदी प्राइस दीजिए. भैया कितना पूछना पड़ेगा भैया. दीदी निन्ना अड़गिते भैया दीदी दीदी वो 300 वाला 3000 वाला वो पकड़ो. दीदी दीदी वो वाला చూస్తున్నారు కదా, అక్కడికి పోయి నేను లోపల చేసిన లొల్లి అంతా ఇంత కాదు. పోయి ఏదో వాళ్ళు నేనేదో షాప్ ఓనర్ లెక్క దీది దీది అది చూపియు ఇది చూపియు అని మాత్రం నన్ను చంపుకు తిన్నారు. ఇంకా అది ట్రయల్ చేయి ఇది ట్రయల్ చేయి అని చెప్తే అన్నీ నేనే డిస్ప్లే పీస్ లాగా మీద పెట్టుకొని చూపిస్తున్నా వాళ్ళకి ఎట్లుంటుంది ఆ లుక్ అని చెప్పి. ఆయన కూడా పాపం బాగా సపోర్ట్ చేసిండు. ఇంకా ఆయనకు పని తప్పించినా కదా నేనే చేస్తున్నా అని చెప్పేసి మంచిగా ఖుషిలో ఉండే అనమాట. అంటే ఏదో ఆ షాప్ అంతా నాదే అయినట్టు, నేనే ఆ షాప్ ఓనర్ అన్నట్టు, అక్కడికి వెళ్ళి ఆ చీర ఈ చీర అన్నీ నాకు తెలిసినట్టు, ఏది ఎక్కడుందో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అన్నీ నేనే తీసి చూపిస్తున్నా. ఆయన కూడా నాకు తెలిసి వీళ్ళతో తలకాయ నొప్పి ఎందుకు, 10 తీపిస్తున్నారు, అసలు తీసుకుంటారో తీసుకోరో వాళ్ళ ఇష్టం, వాళ్ళే చూసుకోలే, వాళ్ళకి నచ్చింది అని చెప్పి వదిలేసినట్టున్నాడు. అది కూడా నేను అడ్వాంటేజ్గా తీసుకొని మీరు చూపించాల్సింది నేనే చూసుకున్నా కదా, నేనే తీస్తున్నా కదా అని చెప్పేసి నాకు కమిషన్ ఇస్తారా లేకపోతే డిస్కౌంట్ ఇస్తారా అని చెప్పి అడిగిన ఆయనని. నేనేదో మజాక్ చేద్దామని చెప్పేసి ఆయనతో డిస్కౌంట్ కమిషన్ అని అడిగితే ఆయన దాన్ని నిజంగా సీరియస్ తీసుకొని మా సిస్టర్కి నా తరపు నుంచి ఒక గిఫ్ట్ అని చెప్పేసి ఒక దుపట్టా గిఫ్ట్ ఇచ్చిండు. అది కూడా నేను యాడ్ చేస్తున్నా చూడండి, ఫుల్ హ్యాపీ అయినా నేను. दुपट्टा बहुत ఇంకా నేను నాకు దుపట్టా గిఫ్ట్ ఇచ్చిండు కదా అన్న ఆనందంలో ఆయనకి ఒక చిన్న చాక్లెట్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చిన. ఆ చాక్లెట్ ఎవరు ఇచ్చారు అనుకున్నారు? మన మాక్టైల్ భయ్యా ఉన్నాడు కదా, మోయినుద్దీన్, ఆయన పేరు నాకు నోరు కూడా తిరగట్లేదు, ఆయన ఇచ్చిండు నాకు చాక్లెట్. ఆ చాక్లెట్ ఈయనకి ఇచ్చేసిన అనమాట, ఎందుకంటే నాకు టైంకి ఏం లేకుండే నా దగ్గర. ఇంకా షాపింగ్ అంతా అయిపోగొట్టుకొని ఆల్రెడీ ఒక రౌండ్ లగేజ్ డంప్ చేసిన తర్వాత కూడా మా దగ్గర ఇంత ఉంటే ఎక్కడోళ్ళం అక్కడ పడిపోయినాం అనమాట. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? గుడ్డేనానే అంతేనా? రకరకాలుగా ఉంది మాస్టారు. నీది ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? నువ్వు మరీ అంత వినయము కాదు, రేపు పొద్దునే వెయ్యాలంటేనే భయం వేస్తుంది. అది కాదురా నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా? మళ్ళీ వద్దామారా? బాజా భారత్ అంతేనా? ఎక్స్పెక్ట్ చేయలేదు. So finally we are heading home. ఇంకా ఎట్టకేళ్ళకి ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే డిక్కీలో ఎవరి కవర్లు ఏవి అనేది కనుక్కోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఒక్కొక్కరి దగ్గర 5-6 కవర్లు ఉన్నాయి. నేను ఫాస్ట్గా వెళ్ళి కొంచెం స్మార్ట్ కాబట్టి మంచిగా నా కవర్లు నేను ఫస్టే తీసుకొని చేతిలో పట్టుకున్నాను అనమాట. వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవరి కవర్లు వాళ్ళు తీసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోయినాము.
అప్పుడు అనిపించింది 1-2 గంటల్లో వచ్చేస్తామని చెప్పి ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ వెళ్ళినాం అనమాట షాపింగ్కి. ఇంకా ఇంటికి వచ్చి సోఫాలో మొత్తం డమ్ చేసిన తర్వాత పిచ్చి హెడ్ఏక్ వచ్చింది. 3:30 అవుతుంది ఆ టైంకి. 3:30కి నేను టీ పెడుతుండే అనమాట. ఆ టీ కోసం కూడా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు. అంతే. ఇంకా ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.